2004లో కేసీఆర్ గారు ఆదేశిస్తే పోయిండు. హరీష్ మన సిద్దిపేటలో ఉప ఎన్నికల్లో పోటీ చేసిండు, గెలిచిండు. అంతకు ముందే ఎమ్మెల్యే కానప్పుడే కేసీఆర్ గారు పోయి వైఎస్ఆర్ గారి క్యాబినెట్లో జాయిన్ కమ్మంటే జాయిన్ అయ్యిండు. మిగతా 5 మంత్రులతో పాటు తను కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రిగా జాయిన్ అయ్యిండు. ఆయన ఏం చెప్తుంది రిజైన్ చేయమంటే మంత్రి పదవికి రాజీనామా చేసిండు. 2008 ఉప ఎన్నిక ఇవ్వమంటే ఉప ఎన్నిక పోయిండు. మళ్ళీ 2009 సాధారణ ఎన్నికలు గెలిచిండు. మళ్ళీ 10లో ఉప ఎన్నిక ఇవ్వమంటే ఉప ఎన్నిక పోయిండు. అంటే తునప్రాయంగా కేసీఆర్ ఆదేశిస్తే ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేసిండు. అలా 7 సార్లు ఇప్పటికీ ఎమ్మెల్యేగా సిద్దిపేటలో అంతకంతకు అంటే మెజార్టీ పెంచుకుంటూ సుమారు 1,00,000 మెజార్టీతో గెలిచినటువంటి ఉదంతాన్ని చూసాం. కేసీఆర్ గారు అదుపాజ్ఞల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నాడంటే హరీష్ రావు గారు. హరీష్ రావు గారు కూడా ఇప్పటికి సుమారు 100 సార్లు చెప్పుకుంటాడు. ఎంతో మంది విలేకరులు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరేమన్నా టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోతారా లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోతారా, కేసీఆర్ గారిని ధిక్కరిస్తారా అంటే నేను కేసీఆర్ గారు ఏమి చెప్పుతా చేయడానికి సిద్ధ సామాన్య కార్యకర్తగా ఉండబట్టి సామాన్య కార్యకర్తగా ఉంటా, ఏ అసైన్మెంట్ ఇస్తా చేస్తా. నేను ఒక క్రమశిక్షణ గల శిష్యుడిని, కేసీఆర్ గారి శిష్యుడిని పలుమార్లు తను సగర్వంగా ప్రకటించుకున్నాడు. ఈ మధ్య కాలంలో కూడా TV9లో రజనీకాంత్ గారు TV9 ఇంటర్వ్యూలో అడుగుతా కూడా చెప్పిండు, నేను కేసీఆర్ గారికి గిరి గీస్తే ఆ గిరి దాటను అని. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారు హరీష్ రావు గారు వారి ఏమి చెబితే అది చేస్తూ ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ లోపల ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారో ఇద్దరు కూడా బావబామరుదులు ఇద్దరు కూడా ఏ విధంగా పోషిస్తున్నారో చూస్తున్నాం. అంటే కార్యోన్ముఖులై కార్యకర్తలను మొత్తం రేపు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల కోసం ప్రిపేర్ చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ సమస్యల మీద ఏ విధంగా పోరాడుతున్నారో ఇద్దరు కూడా కృష్ణార్జున్ లాగా ఏ విధంగా పోరాడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మా నాయకుడు కేసీఆర్ గారికి కొడుకు అన్నా మేనల్లుడు కావచ్చు కూతురు అన్నా కూడా కుటుంబం కంటే కూడా తెలంగాణ సర్వస్వంగా బతికినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసమే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి, తెలంగాణ సాధించిండు, తెలంగాణ దేశంలో అగ్రగామిగా సంక్షేమంలో అటు విధంగా అభివృద్ధి లోపల నిలిపినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన అవసరం అనుకుంటే అంటే పార్టీకి విధేయులుగా లేకుండా పార్టీకి ఏమాత్రం విఘాతం కలిగిస్తే కన్న కూతురునే బహిష్కరించినటువంటి ఉదంతాన్ని చూశాం. అంటే ఆయనకు కుటుంబం కంటే కూడా తెలంగాణే ముఖ్యం, తెలంగాణే ప్రాణంగా బతుకుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు.